పని రంగంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది. ఇక మీ ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు అనేవి మీకు వస్తాయి. నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం చాలా అవసరం. వ్యాపారంలో ఆర్థిక నష్టం రాకుండా ఒక వ్యక్తి సహకారం అందడం జరుగుతుంది. ఇక ప్రమోషన్ గురించి శుభవార్త అందుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు ఒక వ్యక్తిని కలవడం ద్వారా మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను మీరు తొలగించుకోగలుగుతారు. మీరు సానుకూలమైనటువంటి ఆలోచనల ద్వారా పనులు చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారిలో మాత్రము స్నేహితులు చాలా మంచి సహకారాన్ని కొనసాగిస్తారు. పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి మీరు బయటకు రాగలుగుతారు. ఈరోజు కొంతమంది సహనం మరియు సంయమనంతో మీ పనిలో అడ్డంకులను సృష్టిస్తారు. కానీ మీరు మీ సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు ఖచ్చితంగా విజయం వైపుకైతే కదులుతారు. మీ పనికి ఉన్న ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి. ఇక కుటుంబ సభ్యులకు సలహాలు సంప్రదింపులు ఇవ్వగలుగుతారు. మీకు చాలా సంతోషం మనసులో కలగబోతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి మరియు పరస్పర విశ్వాసాన్ని కూడా కొనసాగించాల్సి ఉంటుంది. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరకట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం అని సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం అనేది ఉంటుంది. కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. మరియు ఈరోజు స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు. నూతన వ్యక్తులతోటి పరిచయం అనేది ఏర్పడుతుంది. బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది. మరియు ఈరోజు పండుగ వాతావరణం అనేది ఉంటుంది. సంబంధాలలో అనుసరణ కలిగి ఉంటారు. ఆనందం అనే క్షణాలను పంచుకోవడం జరుగుతుంది. కుటుంబంతో మంచి ప్రవర్తన నిర్వహించగలుగుతారు. భార్య భర్తల మధ్య మంచి సంయమనం పాటించి మెరుగైన పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఈ రాశులు మాత్రము ఎవరైతే నూతన వివాహం చేసుకుని ఉన్నారో నవవివాహితులు ఉంటారో వారికైతే ఇక శుభదినంగా ఉండటం త్వరలోనే శుభవార్త అందుకోవడం కూడా మరి సాధ్యమవుతుంది. మరియు సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఈ రాశుల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఎవరైతే మరి శత్రువులు ఉన్నారో వారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఇక వ్యాపారస్తులు అయితే మరి కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం కనిపిస్తుంది. దీనికి మీరు కొన్ని కొత్త ప్రణాళికలు చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో అపారమైన ప్రయోజనాలను అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు. సామాజిక సేవలతోటి సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు బంధువులలో ఎవరికైనా బహుమతిని మీరు కొనడానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు అయితే మరి చూసినట్లయితే గనక కొత్త విధానాలను అయితే అవలంబించే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త సాంకేతిక మార్గాల ద్వారా అయితే ఈరోజు ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి 77% వరకు అదృష్టం కలిసి వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నది. మరియు ఈరోజు ఎవరైతే మహిళలకు ఎక్కువగా మరి అనారోగ్య సమస్యలు తోటి బాధలు పడుతూ ఉంటారో కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, లేదా మెడ నొప్పి, లేదా నడుము నొప్పి వంటి సమస్యలు ఉంటాయో అటువంటి సమస్యల నుండి బయటపడాలనుకుంటే మాత్రము చక్కగా ఈరోజు మరి రాశివారిలో మాత్రం చూసినట్లయితే గనక మరి ఒక దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది మహిళలు. మరి ఆ దోష నివారణ పరిహారం కొరకు పసుపు రంగు వస్తువులను అయితే దానం చేయాల్సి ఉంటుంది. అంటే పప్పు లాంటి వస్తువులు, అంటే కందిపప్పు ఇలాంటి పసుపు వస్తువులను తినేటటువంటి ఆహార పదార్థాలుగా దానం చేసి ఆ తర్వాత దత్తాత్రేయుని కనుక పూజించినట్లయితే చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. ఇక పరిహారంలో చూసినట్లయితే మరి ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పప్పు బెల్లం కనుక సమర్పించినట్లయితే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగటివిటీ అనేది కూడా దరిచేటకుండా ఉంటుంది. అన్ని సమస్యల నుండి కూడా విముక్తి పొందగలుగుతారు. లక్కీ సంఖ్య 77, లక్కీ కలర్ మరి ఆకుపచ్చ.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.